సో, సి లాంగ్వేజ్ క్విక్ రివిజన్‌లో మనం వచ్చేసైతే ఫస్ట్ బేసిక్ వేరియబుల్ అండ్ డేటా టైప్స్ గురించయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో వచ్చేసైతే మనమైతే వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోబోతున్నాం. సి లాంగ్వేజ్‌కి మనం ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే తెలుసుకుందాం. సో, ఈ వీడియోలో వచ్చేసి మనం బేసిక్ వేరియబుల్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి? అండ్ ఎగ్జామ్‌లో మనకి కావాల్సిన కాన్సెప్ట్ అయితే నేర్చుకుందాం ఇప్పుడు. నేనైతే ఆ టాపిక్‌ని బ్రేక్ డౌన్ చేసి సింపుల్‌గా నీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తా. సో, సింపుల్ బ్రేక్ డౌన్ చేసేది ఫస్ట్ అసలు వేరియబుల్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే ఏంటో ఇప్పుడైతే చూద్దాం. సో, బేసిక్ మనం ఫస్ట్ వేరియబుల్. సో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఫస్ట్ వేరియబుల్‌తో అయితే స్టార్ట్ అవుద్ది. సో, వేరియబుల్ అంటే ఏంటి? సో, సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డెఫినిషన్ ఏంటి అంటే, వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ ఎ నేమ్ అసైన్డ్ టు ఎ మెమరీ లొకేషన్. సో, దీన్ని బట్టే మీకు అర్థమైపోయి ఉండాలి. సో, వేరియబుల్ అంటే ఏంటి అనేసి. సో, మనం ప్రోగ్రామ్స్ రాసే టైంలో మనమైతే వేరియబుల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే డేటాని స్టోర్ చేయడానికి. ఫర్ ఇన్‌స్టెన్స్ దీన్ని మెమరీ అనుకుంటే ఎవ్రీ బ్లాక్ అనేది మెమరీ బ్లాక్స్ ఉంటాయి గదా! సో, మనకు కావాల్సిన డేటాని మనం స్టోర్ చేయడానికి ఈ వేరియబుల్స్‌ని అయితే యూజ్ చేసుకుంటాం. సో, ఇక్కడ ఒక బ్లాక్ తీసుకుంటే ఈ బ్లాక్‌కి ఒక నేమ్ అయితే పెట్టుకుంటాం. అదే వేరియబుల్. సింపుల్‌గా దీనికి రిలేట్ చేసుకోండి. ఏంటి? ఏ నేమ్ అసైన్ టు ఎ మెమరీ లొకేషన్. ఒక మెమరీ లొకేషన్‌కి పెట్టుకున్న నేమే వేరియబుల్. సో, వేరియబుల్ త్రూ మనమైతే అక్కడ ఏదైతే వాల్యూ స్టోర్ చేసుకున్నామో దాన్నైతే మనం యాక్సెస్ చేయొచ్చు. సో, ఇప్పుడు వేరియబుల్‌ని ఎట్లా డిఫైన్ చేయాలి? ఏంది అనేదైతే ఇప్పుడైతే చూద్దాం. ఇదొచ్చేసైతే ఆ వేరియబుల్‌ని డెమోన్‌స్ట్రేట్ చేయడానికి చిన్న కోడ్. సో, ఏం లేదు ఇంట్ మెయిన్‌లో నేనొచ్చేసైతే డిక్లేర్ చేసిన. సో, దీన్ని ఏంటి అంటే వేరియబుల్‌ని అంటే డిక్లేర్ చేయడం. సో, వేరియబుల్‌ని డిక్లేర్ చేసిన. సో, డిక్లేర్ చేయడానికి ఏం లేదు సింపుల్ వేరియబుల్ డేటా టైప్ అయితే ఉంటది. సో, వాట్ ఈస్ డేటా టైప్ అనేది నెక్స్ట్ తెలుసుకుందాం. సో, డేటా టైప్ రాసి మనం ఏదైనా సరే నేమ్ ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ ఏజ్ అనేది స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఏజ్. ఒకవేళ నంబర్ అనుకుంటే నంబర్ ఇచ్చేసి సెమికోలన్ అయితే పెట్టేయాలి. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ డిక్లరేషన్ ఆఫ్ ఎ వేరియబుల్. సో, ఏజ్ అనైతే మనమైతే నేమ్ ఇచ్చేసినాం. సో, ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు 25 అని ఉంది కదా! సో, ఇనిషియేషన్ ఆఫ్ ఎ వేరియబుల్. సో, దీనికి 25 అని అయితే వాల్యూ ఇచ్చేసినాం. అంటే ఇక్కడ ఏదైతే ఏజ్ ఉంది కదా! ఏజ్ ఈక్వల్స్ టు 25 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏజ్ అనే మెమరీ బ్లాక్‌లో 25 అనే వాల్యూ స్టోర్ చేసుకోమని. సో, ఇప్పుడు మనం ఏజ్‌ని ప్రింట్ చేస్తున్నాం అనుకోండి. ఇఫ్ ప్రింట్‌ఎఫ్ స్టేట్‌మెంట్ యూజ్ చేసి ఏజ్‌ని ప్రింట్ చేస్తే మనకి 25 అనేదైతే అవుట్‌పుట్ వస్తది. సో, అవుట్‌పుట్ మనకి ది ఏజ్ ఈస్ 25 అనైతే ప్రింట్ అవుద్ది. ఎందుకంటే స్టేట్‌మెంట్ అయితే చూడండి. సో, ప్రింట్‌ఎఫ్ అవేమీ తెలియదు అనుకుంటే, సో, ఎల్లైతే కింద ఇచ్చిన నోట్స్ అయితే అది చూడండి. సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింపుల్ ఫంక్షన్ డిస్‌ప్లే చేయడానికి. సో, ఇక్కడ మనం డబుల్ కొటేషన్స్‌లో ఏం ప్రింట్ కావాలో ఇచ్చేసినాం. సో, పర్సెంటైల్ డి అనేది ఏంటి అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్. సో, ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి అనేది కూడా కింద నోట్స్‌లో అయితే మీకైతే క్లియర్‌గా ఉంటది. ఫార్మాట్ స్పెసిఫైయర్ పర్సెంటైల్ డి అండ్ ఆ పర్సెంటైల్ డి ఎందుకు యూజ్ చేసినాం అనేది కూడా నేనైతే చెప్తా. అండ్ ఇక్కడ ఏజ్ అనేదైతే వేరియబుల్. సో, ఇట్లా అయితే మనమైతే యాక్సెస్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం సో, దిస్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ వేరియబుల్. సో, ఒకసారి దీన్ని రన్ అయితే చేసి చూద్దాం. సో, రన్ చేస్తే ఏజ్ ఈస్ 25 అని అయితే మనకైతే ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ సో, డేటా టైప్స్. సో, డేటా టైప్స్ వచ్చేసైతే మనకి 3 డేటా టైప్స్ అయితే ఉంటాయి. సో, 3 డేటా టైప్స్ కంటే ముందు డేటా టైప్ అంటే ఏంటి అంటే, ఇంతకుముందు మనం వేరియబుల్‌కి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ చేసుకున్నాం గదా! సో, ఇంతకుముందు ఏజ్ అని క్రియేట్ చేసుకున్నాము. సో, నంబర్ ఆర్ ఎల్స్ ఏదో ఒకటి పెట్టుకున్నాము. ఇఫ్ అది కాకుండా నాకు నంబర్స్ కాకుండా ఒక క్యారెక్టర్ అంటే ఏబీసీలు గూడా స్టోర్ చేయొచ్చు. ఎట్లా అంటే సేమ్ ఇంతకుముందు లాగానే ఒక ఆల్ఫాబెట్ అనేది దీనికి వేరే మెమరీ లొకేషన్‌కి వేరియబుల్ అయితే నేనొచ్చేసి ఆల్ఫాబెట్ అనేది ఇస్తున్నా. సో, దీంట్లో నేనొచ్చేసి ఏబీసీ అట్లా స్టోర్ చేయాలి. సో, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటానైతే మనమైతే స్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ నంబర్సే కాదు. సో, మెమరీ లొకేషన్‌లో డిఫరెంట్ డేటా టైప్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో, సి లాంగ్వేజ్ వచ్చేసయితే కొన్ని స్పెసిఫిక్ డేటా టైప్స్‌నైతే సపోర్ట్ చేస్తది. సో, ఆ డేటా టైప్స్ ఏంటి అనేది మనమైతే ఇప్పుడైతే డిస్కస్ చేస్తాం. సో, డేటా టైప్ అంటే ఏంటి అంటే సింపుల్‌గా డెఫినిషన్‌లో మనం వచ్చేసి ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ డేటా విచ్ వి కెన్ స్టోర్ ఇన్ ఎ వేరియబుల్. టైప్ ఆఫ్ డేటా విచ్ ఏ వేరియబుల్ కెన్ స్టోర్. సో, ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలనేది గూడా మనం చెప్తాము. అందుకోసమని వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు నేను చెప్పినా గదా! డేటా టైప్ ముందు మెన్షన్ జేసి దెన్ ఇక్కడ ఇంతకుముందు ఏజ్ అని ఇచ్చినాం కాబట్టి ఏజ్ అని ఇచ్చేసి సెమికోలన్ అయితే పెట్టినాం. సో, ఇక్కడ డేటా టైప్ అయితే మెన్షన్ జేయాలి. సో, అది ఏమేం డేటా టైప్స్ ఉంటాయి. ఇంతకుముందు కేస్‌లో నంబర్ దగ్గర ఇంట్ తీసుకున్నాం గదా! సో, ఇంట్ అని ఎందుకు తీసుకున్నాం అనేది ఇప్పుడు మీకు క్లారిటీ వస్తది. సో, డేటా టైప్స్ 3 టైప్స్ అని చెప్పినా గదా! 3 టైప్స్‌లో ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసయితే బేసిక్ డేటా టైప్స్ అండ్ ఫండమెంటల్ బేసిక్ డేటా టైప్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ బేసిక్ అనొచ్చు, ఫండమెంటల్ అనొచ్చు, లేదంటే ప్రైమరీ డేటా టైప్స్ అనొచ్చు. సో, ఇవొచ్చేసయితే బేసిక్ ఆర్ ప్రైమరీ డేటా టైప్స్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే డిరైవ్డ్ డేటా టైప్స్. డిరైవ్డ్ డేటా టైప్స్ అండ్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే యూజర్ డిఫైన్డ్.
సో, ఒక్కొక్కటి మీకు సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్తా. ఏంటి అంటే బేసిక్ అండ్ ప్రైమరీ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ బై డిఫాల్ట్ మనకి స్టోర్ అయితే ఉంటాయి. సి లాంగ్వేజ్ మనం ప్రోగ్రామ్ ఎప్పుడైతే రాసామో ఇవి వచ్చేసి అయితే ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఉంటాయన్నమాట ప్రైమరీయి. ఫస్ట్ బేసిక్ అంటే ఈ ఫండమెంటల్ ఆల్రెడీ సిలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ డిరైవ్డ్ అంటే ఏంటి అంటే డిరైవ్ మీనింగ్ మనకు తెలుసు కదా! సో, సి ఆల్రెడీ ఇప్పుడు మనకి బేసిక్ ఉన్నాయి కదా! సో, ఆ బేసిక్ నుంచి డిరైవ్ అయినయే ఈ డిరైవ్డ్ డేటా టైప్స్ అన్నట్టు. సో, యూజర్ డిఫైన్డ్ అంటే యూజర్ డిఫైన్డ్ ఇన్ ద సెన్స్ నేమ్ మనకి నేమే చెప్తుంది. ఏంటి యూజర్ డిఫైన్ అంటే మనం డిఫైన్ చేసేటియి. అంటే యూజర్. యూజర్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ప్రోగ్రామర్ అంటే మీరు. సో, మీరు డిఫైన్ చేసేవే ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో, అవి ఏంటి? సో, ఇప్పుడు 3 టైప్స్ అని చెప్పినా కదా! సో, అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో, దీంట్లో వచ్చేసైతే 4 మేజర్ అయితే ఉంటాయి. ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ అండ్ ఆల్సో వాయిడ్ కూడా ఉంటది. సో, ఈ 4 అయితే మెయిన్‌గా యూజ్ చేస్తాం. అండ్ ఫిఫ్త్ వాయిడ్ గూడా ఉంటది. వాయిడ్ అంటే ఏంటో ఇవి గూడా చెప్తాను మీకు. క్లియర్‌లీ ఇవేంటో గూడా తెలుసుకుందాం. నెక్స్ట్ డిరైవ్డ్‌లో ఏంటి అంటే మనకి అరేస్ అండ్ ఫంక్షన్స్. అండ్ ఇక్కడ యూజర్ డిఫైన్‌లో వచ్చేసి స్ట్రక్చర్, యూనియన్ అండ్ ఎన్యూమరేషన్. సో, ఇవైతే మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ అయితే బేసిక్ పీపీఎస్ సబ్జెక్ట్‌లో అయినా, సి లాంగ్వేజ్‌లో అయినా సరే. సో, ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకుంటే సి లాంగ్వేజ్ ఆల్‌మోస్ట్ మనకు కంప్లీట్ అయినట్టే. సో, ఫస్ట్ మనం బేసిక్ చూసినాం గదా! ఇవొచ్చేసి డిరైవ్డ్ అండ్ ఇవొచ్చేసి అయితే యూజర్ డిఫైన్డ్. సో, మళ్ళీ ఈ బేసిక్ సో, ఇవి ఏంటి అనేది ఇప్పుడైతే మీకైతే ఫాస్ట్‌గా చెప్తా. సో, మీరు నోట్స్ అవి క్లియర్‌గా తెలుసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ గూడా చూపించి మీకైతే ఇవన్నీ అయితే డిరైవ్ చేశా. ఇవి ఇవొచ్చేసైతే తర్వాత నేర్చుకుంటాం మనం. ఫర్దర్ కాన్సెప్ట్స్‌లో నేర్చుకుంటాం. కొంచెం ఇవి అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్. ఇప్పుడైతే ఓన్లీ ఇవేంటో తెలుసుకుంటాం. ఈ డేటా టైప్స్ కాన్సెప్ట్‌లో. సో, ఇంట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిజర్స్. సో, ఇంటిజర్స్‌ని మనం ఇంట్ త్రూ డిక్లేర్ అయితే చేస్తాం. ఎట్లా డిక్లేర్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్‌లో అయితే చూపిస్తా. అండ్ నెక్స్ట్ వేరియబుల్ ఇంతకుముందు డిక్లేర్ చేసినప్పుడు ఇంట్ అన్నాం కదా! అంటే ఇంటిజర్‌ని డిక్లేర్ చేసినాం. ఎందుకంటే నంబర్‌ని స్టోర్ చేయాలి కాబట్టి. ఇఫ్ ఆల్ఫాబెట్‌ని స్టోర్ చేయాలనుకుంటే క్యార్ యూజ్ చేయాలి. ఇది క్యార్ ఈస్ నథింగ్ బట్ క్యారెక్టర్స్ కోసం అన్నట్టు. ఫ్లోట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇంటీజర్స్‌లో మనకి ఓన్లీ నంబర్స్ ఒస్తాయి. అంటే డెసిమల్ ప్రిసిషన్ అనేది ఇంటీజర్‌లో ఉండదు. సో, డెసిమల్ ప్రిసిషన్ రావాలి అంటే వి నీడ్ టు యూజ్ ఫ్లోట్. సో, ఫ్లోట్ అంటే ఈస్ నథింగ్ బట్ డెసిమల్ వాల్యూస్ ప్రింట్ చేయడానికి. లైక్ డెసిమల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్‌లో వి యూజ్ ఫ్లోట్ అనే డేటా టైప్ అయితే యూజ్ చేసాము. సో, పాయింట్ తర్వాత మనకి ఒక నంబర్ 2.33 లేదంటే 3.14 ఉంది అనుకోండి. సో, దీన్ని స్టోర్ చేయాలంటే వి నీడ్ టు యూజ్ ఫ్లోట్. ఒకవేళ ఓన్లీ 3 అనుకుంటే అప్పుడు ఇంటిజర్‌కైతే ఎళ్ళొచ్చు. సో, ఇంకా నెక్స్ట్ డబుల్ గూడా సిమిలర్ టు ఫ్లోట్. బట్ లాంగ్ ఫ్లోట్ అంటారనమాట డబుల్‌ని. డబుల్‌నే లాంగ్ ఫ్లోట్ అంటారు. సో, ఇదేంటి అంటే ఇక్కడ ప్రిసిషన్‌కి ఏదైతే ఫ్లోట్‌కుండే ప్రిసిషన్ ఉంటది గదా! ప్రిసిషన్ ఈస్ నథింగ్ బట్ ఒక పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేసి. 3.144 ఇట్లా ఉందంటే ఎన్ని ఉన్నాయనేది ప్రిసిషన్ గదా! సో, ఇప్పుడు ఫ్లోట్‌కి ఒక ప్రిసిషన్ ఉంటే దానికి డబుల్ ప్రిసిషన్ ఈ డబుల్‌లో ఉంటది. సో, ఎక్కువ ప్రిసిషన్ గావాలనుకున్నప్పుడు మనకి ఆ డబుల్ యూజ్ జేస్తాము. డెసిమల్‌లోనే మనకి హై ప్రిసిషన్ ఉంటది. ఇది డబుల్. సో, నెక్స్ట్ వాయిడ్ అంటే ఏంటి? వాయిడ్ ఈస్ నథింగ్ బట్ ఎప్పుడు మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. సో, వాయిడ్ అనగానే మీకు గుర్తుండిపోవాల్సింది ఎంప్టీ అనేసి. సో, వాయిడ్ ఈస్ నథింగ్ బట్ ఎంప్టీ. ఏంటి అంటే ఇప్పుడు వాయిడ్ అనేది యూజ్ చేసినామంటే సింపుల్‌గా ఒక మెమరీ లొకేషన్ అయితే క్రియేట్ అవుద్ది. అండ్ అక్కడ నేమ్ ఇస్తాం గదా! ఏదో ఒక నేమ్ ఎగ్జాంపుల్ ఎక్స్‌వైజెడ్ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాననుకోండి. ఇక్కడ ఇక్కడైతే మెమరీ లొకేషన్‌కి స్పేస్ అయితే క్రియేట్ అవుద్ది. బట్ ఎంప్టీ అని చెప్పినా గదా! సో, ఇక్కడ ఏ వాల్యూ అయితే అసైన్ అవ్వదు. అంటే దీనిలోకి ఒకవేళ అసైన్ చేసి ఏ డేటా టైప్ అయినా సరే దీనిలో స్టోర్ చేయొచ్చనమాట. ఫస్ట్ అయితే మీరు వాయిడ్ అంటే ఎంప్టీ అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా డిక్లేర్ చేసే ఏ స్పెసిఫిక్ డేటా టైప్ అనైతే ఏం స్టోర్ చేసుకోవద్దు. జస్ట్ ఖాళీగా డిక్లేర్ చేసి అయితే పెడతది. నెక్స్ట్ అరేస్ అండ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? స్ట్రక్చర్ అంటే ఏంటి? యూనియన్ అంటే ఏంటి? ఎన్యూమరేషన్స్ ఏంటి? అని ఇవన్నీ ఏంటి అంటే వచ్చేసి అయితే సెపరేట్ కాన్సెప్ట్స్ లాగా అయితే ఉంటాయి. వీటి వీడియోస్ కూడా మీరైతే రిఫర్ చేయొచ్చు. సో, దీని కోడ్ చూసి అయితే సింపుల్‌గా దీన్ని అర్థం చేసుకుందాం. సో, దీన్ని చూసి అయితే ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. దీంట్లో ఈ షార్ట్ అండ్ లాంగ్ లాంగ్ ఇవైతే మీరైతే ఇగ్నోర్ చేసేయండి సింప్లీ. సో, జస్ట్ ఇంట్ ఏదైతే ఉంది గదా! ఇది జూడండి. ఇంటిజర్ వాల్యూ అంటే 42ని స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో, నంబర్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నాం వేరియబుల్‌లో. ఏంటి వేరియబుల్ ఏంటి ఇది. సో, ఇంటిజర్ వేర్ అంటే ఇంటిజర్ వేరియబుల్ అనేదైతే ఇంటిజర్ వార్ అని ఇట్లా ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు మీరిక్కడ. ఇంటిజర్ వార్ అని అయితే ఈ కోడ్‌లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంట్ అని ఎందుకిచ్చినా ఇక్కడ డేటా టైప్.
ఇంట్ అని ఇచ్చిన. ఎందుకంటే ఇక్కడ ఇంటిజర్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నా అదే 42. సో, మెమరీ లొకేషన్‌లో 42 అనేది స్టోర్ అయితది. అండ్ దీని నేమ్ వచ్చేసి అయితే ఇది ఇంటిజర్ వేర్ టైప్ ఇంటిజర్. ఒకవేళ నాకు ఫ్లోట్ అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా! ఫ్లోట్ వాల్యూ ఏదేంటి పాయింట్స్. సో, 3.14ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఏంటి సింప్లీ ఫ్లోట్ అని ఇచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ ఎక్స్‌వైజెడ్ అని ఇచ్చుకోవచ్చు. ఏదైనా సరే నేమ్ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ 3.14ని స్టోర్ చేయొచ్చు. సో, ఫ్లోట్ యూజ్ చేసిన. అండ్ డబుల్ ఈస్ నథింగ్ బట్ ఎక్కువ ప్రిసిషన్ కోసం. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కువ ప్రిసిషన్. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్‌ని స్టోర్ చేయాలనుకుంటే క్యార్ కీవర్డ్ యూజ్ చేసాం. అండ్ CHAR, విఆర్ అని ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇచ్చిన. ఇక్కడ మీ ఇష్టం ఉన్న నేమ్ ఇచ్చేసి ఈక్వల్స్ టు క్యారెక్టర్‌ని అయితే ఇట్లా స్టోర్ చేయొచ్చు. అండ్ మర్చిపోకుండా మనమైతే సింగిల్ కోట్స్‌లో అయితే రాయాలి. మనకి నంబర్స్‌లో వచ్చేసి అయితే ఏమైనా ఇక్కడ మనకి నంబర్స్‌కైతే ఎలాంటి కొటేషన్ మార్క్స్ అయితే అవసరం ఉండదు. బట్ క్యార్‌కైతే మీరు గుర్తుపెట్టుకోండి. మనం సింగిల్ కోట్స్ మధ్యలోనే క్యారెక్టర్ అయితే రాయాలి. సో, దిస్ ఈస్ క్యార్. క్యార్‌ని ఇలా అయితే డిక్లేర్ చేయాలి. సో, బేసిక్ డేటా టైప్స్ అయితే మనమైతే అన్ని కవర్ చేసినాము. వాటిని ఎలా ప్రింట్ చేసినా లైక్ వాల్యూస్‌ని యాక్సెస్ చేసినా. ఇప్పుడు మెమరీ లొకేషన్స్ అయితే ఇవన్నీ క్రియేట్ చేసినాం కదా! ఒక ఇంటిజర్‌కి ఒకటి క్రియేట్ చేసినాము. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్‌కి, ఫ్లోట్‌కి, డబుల్‌కి అన్నిటికి ఒక్కొక్క వేరియబుల్‌లో ఒక్కొక్క డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కదా! సో, వాటిని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఏంటి అంటే ఈ ప్రింట్‌ఎఫ్ స్టేట్‌మెంట్ యూజ్ చేసి అయితే యాక్సెస్ చేసిన. సో, ఇక్కడ వేరియబుల్ నేమ్ అయితే మెన్షన్ చేసినాము. సో, దీని ప్రింట్‌ఎఫ్ గురించి ఫంక్షన్ గురించి అయితే అందరికి బేసిక్ ఐడియా ఉంటది. అండ్ ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని చెప్పినా కదా! ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటి? ఇక్కడ పర్సెంటైల్ డి అంటే ఫర్ ఇంటిజర్ అయితే యూజ్ చేసినాము. అండ్ నెక్స్ట్ ఇవైతే సింప్లీ ఇగ్నోర్ చేయమని చెప్పినా కదా! సో, మనకైతే ఇప్పుడు సబ్జెక్ట్‌లో అయితే ఇది అవసరం లేదు. అంత ఇంపార్టెంట్ కాదు. ఇఫ్ మీకు కావాలనుకుంటే ఇవి కూడా చూడొచ్చు. ఇఫ్ మీ సబ్జెక్ట్‌లో ఉంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్లోట్‌ని యూజ్ చేయడానికి ఏం యూజ్ చేసినా పర్సెంటైల్ ఎఫ్ ఇక్కడ పర్సెంటైల్ డి ఇంటిజర్‌కి పర్సెంటైల్ ఎఫ్ వచ్చేసి అయితే ఫ్లోట్‌కి యూజ్ చేసిన. అండ్ నెక్స్ట్ ఏదైతే డబుల్ అంటే ఏంటి? లాంగ్ ఫ్లోట్ అని చెప్పినా కదా! సో, డబుల్ అంటే సింప్లీ లాంగ్ ఫ్లోట్ అని చెప్పినా కదా! ఇక్కడ చూడొచ్చు. ఫ్లోట్‌కి ఏఎఫ్ అండ్ ఇక్కడ ఎల్ఎఫ్. సో, పర్సెంటైల్ ఎల్ఎఫ్ ఈస్ నథింగ్ బట్ డబుల్‌కి యూజ్ చేసినాము. ఎక్కువ ప్రిసిషన్. దిస్ ఈస్ నథింగ్ బట్ లాంగ్ ఫ్లోట్. సో, డబుల్ అంటాం మనం. సో, ఇది వచ్చేసి అయితే ఫ్లోట్ అండ్ ఇది వచ్చేసి అయితే ఇంట్. సో, క్యారెక్టర్‌కి వచ్చేసి పర్సెంటైల్ సి. పర్సెంటైల్ సి ఇది వచ్చేసి అయితే క్యారెక్టర్. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ డేటా టైప్స్. సో, మనమైతే బేసిక్ డేటా టైప్స్ అయితే కంప్లీట్ చేసినాం. అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫరెంట్ డేటా టైప్స్ అయితే సూన్ అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే తెలుసుకుందాం. ఇఫ్ మీ టాపిక్ గనుక అర్థమవుతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫీడ్‌బ్యాక్ అయితే కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. అండ్ మీకు ఇంకేమైనా టాపిక్స్‌లో డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ బాక్స్‌లో అయితే చెప్పండి.